నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। పశ్చిమ బెంగాల్లో ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు। ఈ ఘటనకు సంబంధించి 5గురిని అరెస్టు చేయగా మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది। ఈ దాడిలో గాయపడిన ఆయన్ను కోల్కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు। ఆసుపత్రిలో ఉన్న అభిషేక్ బెనర్జీని మమతా బెనర్జీ పరామర్శించారు। దక్షిణ 24 పరగణాల జిల్లా సోనాపూర్లోని ఎన్నికల అనంతరం హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై కొందరు స్థానికులు రాళ్లు కోడిగుడ్లతో దాడికి దిగారు। భౌతికంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది। దీంతో ఆయన హెల్మెట్ ధరించి బాధితుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది। ప్రమాదాన్ని పసిగట్టిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు। అదే సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు। ఆయన ముట్టడించే ప్రయత్నం చేస్తూ దొంగ దొంగ అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేశారు। మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు పార్టీలో నెంబర్ 2గా పరిగణించే నేతపై నడి రోడ్డుపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది। టీఎంసీ బీజేపీ శ్రేణుల పోటాపోటీ చర్యలతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు। ఈ ఘటనతో బెంగాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరింది। এই অবস্থা বাদিকে বেশ কি বলবেন আপনাকে হেলমেট পরে যেতে হচ্ছে বাধ্য হয়ে আমাদের ঘর ছাড়া করেছিস তুই হ্যাঁ ভারতের সাহস অভিষেক বন্দ্যোপাধ্যায় অভিষেক দা আপনাকে লক্ষ্য করে দিন ছোড়া হচ্ছে গায়ে হাত তোলা হচ্ছে কাদা ছোড়া হচ্ছে দাদা আমাদের এমপি సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది। బొలారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేయడం కలకలం రేపుతోంది। వెంకటేశ్వర కాలనీ